అనురాధ లక్ష్మి అలాగని అమ్మ రాధ నువ్వు వెళ్ళి హారతి ఇవ్వు తల్లి అని అంటుంది. రాధ అది ఆంటీ నేను ఎలాగా కైలాష్ అమ్మ త్వరగా రండి అని చెప్పేసి వెళ్తాడు. లక్ష్మి వీళ్ళని ఇంకా రెడీ చేయాలి నువ్వు వెళ్ళు తల్లి అని అంటుంది. రాధ చేసేది లేక హారతి పళ్ళెం తీసుకొని బయటికి వెళ్ళి వచ్చిన పెళ్లి కొడుకులు అయిన విశ్వ, భరత్, రాహుల్, జితేంద్ర వద్దకి వెళ్తుంది. నాగేశ్వరరావు అమ్మ రాధ హారతి ఇవ్వు తల్లి అని అంటాడు. రాధ వాళ్ళ నలుగురికి హారతిచ్చి బొట్టు పెడుతుంది. కైలాష్ అందరినీ పిలుచుకొని లోపలికి వెళ్తాడు. రాధ దిష్టి నీళ్ళు కదా అని మండపం బయట వెళ్ళి కళ్యాణ మండపం బయట పారేసి వెళ్తుంది. లోపలికి వెళ్తుంది. కైలాష్ మన రాధ రావడం చూసి చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కుంటాడు. రాధ చెయ్యి పట్టుకునేసరికి షాక్ అయ్యి హే అని అరుస్తూ కైలాష్ చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. కైలాష్ నవ్వుతూ రాధ కళ్ళ దగ్గర చెయ్యి పెట్టి కాటుక తీసుకొని చెవి వద్ద పెడతాడు. రాధ షాక్ అయ్యి ఏంటిదండి? కైలాష్ దీన్నే దిష్టి చుక్క అంటారు. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ముద్దొస్తున్నావు నాకు, అందుకే ఇలా చేశాను. రాధ హే ఏం మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు? ముద్దు రావడం ఏంటి? నేను మీ సిస్టర్ ఫ్రెండ్ని, తెలుసు కదా నీకు. కైలాష్ ఇలా కాదే నీకు అని రాధ బుగ్గపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ రాధ అని చెప్తాడు. రాధ నువ్వు నాకు చాలా చాలా నచ్చావు అని చెప్పేసి వెళ్తాడు. రాధ మన కైలాష్ అలా చేసేసరికి షాక్ అయ్యి అలానే సారిక వాళ్ళ వద్దకు వెళ్తుంది. సారిక, మృదుల, జీవిక, రాగిని ఎంతో అందంగా రెడీ అయి ఉంటారు. సారిక ఓయ్ రాధ మేము ఎలా ఉన్నాం రా సెల్ఫీస్ దిగుదాం అని అంటుంది. రాధ షాక్ నుండి తేరుకొని మీ అన్నయ్య అది సారిక ఏమైంది నీకు? మా అన్నయ్య ఏంటి? రాధ అది ఏం లేదు అని వాళ్ళతో సెల్ఫీస్ దిగుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత లక్ష్మి, అనురాధ, రాధ వాళ్ళ నలుగురిని పీటల మీద కూర్చోపెట్టి పక్కనే నిలబడి ఉంటారు. రాధ ఇందాక కైలాష్ గారు ఏంటి లవ్ యూ చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటుంది.